అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, అసెంబ్లీ స్పెషల్ సెషన్ షెడ్యూల్ ఏంటి ఈ రోజు? సౌమ్య, గుడ్ మార్నింగ్. 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి రెండు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఆమోదిస్తూ తీర్మానించేందుకు ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జీఎస్టీ ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించుకొని వచ్చింది. అయితే జీఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణకు మాత్రమే అసెంబ్లీ మద్దతుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించవలసి ఉంది. సగం రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణను ఆమోదిస్తూ తీర్మానించి కొన్ని అసెంబ్లీలు కేంద్రానికి పంపాయి. తెలంగాణ అసెంబ్లీ కూడా అదే తీరులో ఈ రాజ్యాంగ సవరణను ఆమోదిస్తూ తీర్మానించి కేంద్రానికి పంపబోతుంది. అయితే జీఎస్టీకి సంబంధించి ఇప్పుడున్న సభలో ఉన్న అధికార పార్టీతో పాటు మిగతా పక్షాలన్నీ కూడా పార్లమెంటులో జీఎస్టీకి మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ కూడా మద్దతు ఇచ్చేందుకు ఏకగ్రీవంగా ఈ సభ ఆమోదించి కేంద్రానికి పంపేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించనుంది. దీంతో అయితే జీఎస్టీలోని వివరాలు వివరించేందుకు కానీ జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణలోని అనుమానాలు సందేహాలకు తీర్చేందుకు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సభకు రాబోతున్నారు. కేసీఆర్ కోరిక మేరకు, కేసీఆర్ విజ్ఞాపన మేరకు స్పీకర్ ఇప్పటికే అడ్వకేట్ జనరల్ను ఆహ్వానించారు. ఆయన కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. సభ్యుల సందేహాలకు అనుమానాలకు నివృత్తి చేయబోతున్నారు. దీంతో పాటు జీఎస్టీ బిల్లుకు సంబంధించి జీఎస్టీ వల్ల లాభానికి నష్టం లేదు, లాభమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు దీనికి సంబంధించి కొన్ని సందేహాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. జీఎస్టీ వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతుండటంతో కొన్ని రాష్ట్రాలు లాభమే అని చెప్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే లాభదాయకం జీఎస్టీ బిల్ అని చెప్పింది. కాబట్టి ప్రతిపక్షాల అనుమానాలకు, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి కూడా సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ప్రభుత్వం నుంచి 3 ఆర్డినెన్సులు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా వ్యాట్కి సంబంధించిన సవరణ, దేవాదాయ శాఖలో దేవాదాయ కమిటీల సభ్యుల పెంపుదలకు సంబంధించిన ఆర్డినెన్స్ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు సైబరాబాదు ఈస్ట్ వెస్ట్ నిన్ననే విభజించి మంత్రిమండలి ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ కూడా సభలో ఆమోదించబోతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ జీఎస్టీ సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ జీఎస్టీ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను శాసనమండలిలో ప్రవేశపెట్టబోతున్నారు. దీని తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలోనే ఈ సభను ఈ రోజు వరకు కొనసాగించాలా అనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. తాజాగా రాజకీయ దుమారం లేపిన మహారాష్ట్రకు సంబంధించిన ఒప్పందం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కరువు కావచ్చు, ఇతర సమస్యల మీద చర్చించేందుకు కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని కొనసాగించాలని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు టీడీపీ ఇతర పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీఎస్సీలో కూడా ఇదే రకమైన వాదనలు వినిపించేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ 5వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. బక్రీద్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు సెక్యూరిటీ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుగ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలాఖరులో మళ్ళీ ఒకసారి వారం 10 రోజులైనా సరే సమావేశాలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీసీ సమావేశాల్లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరో ప్రతిపాదన, ఈ రోజుతో పాటు 1-2 రోజులు సభను కొనసాగించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీసీ సమావేశంలో ప్రతిపక్షాలు ఒప్పుకుంటే కనుక సెప్టెంబర్ నెలాఖరులో మళ్ళీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒప్పుకోకపోతే 1-2 డేస్ నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. బీసీ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయా, లేదంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలుగా ఈరోజు సాయంత్రం వరకే ముగుస్తాయా అనేది తెలియాల్సిందే. మొత్తంగా కూడా 11 గంటలకు శాసన మండలి, శాసన సభ 2 ప్రారంభం కాబోతున్నాయి. సౌమ్య. ఓకే శివ.